నిర్గమకాండం 2వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తున అనెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. అది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ జరుగుతూ ఉంది. మోసే గారి అక్కగారు మిరియాం గారు ఫరో కుమార్తెతో మాట్లాడుచున్న మాట, హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తున్న. మరణించవలసినటువంటి మోషే ఇప్పుడు రాకుమారుడిగా చేర్చబడ్డాడు. అపోస్తల కార్యం 7:21 మీరు చూడొచ్చు. దేవుడు మోసేకు ఐగుప్తి కుమారుని హోదా ఇచ్చాడు, కానీ ఐగుప్తీల ఆచారాలను కానీ వారి పద్ధతులను కానీ నేర్పించాలని చెప్పి అనుకోలేదు. అందుకే మోషేను పెంచడానికి, అతనికి దేవుని గురించి నిజమైన దేవుని మాటలు వివరించటానికి, ఆ బోధలో పెంచటానికి ఒక విశ్వాసురాలనే, అంటే తన తల్లిని తనకు దాదిగా చేశాడు దేవుడు. హెబ్రీలు కేవలం సృష్టికర్తను మాత్రమే పూజించేవారు. సృష్టిని పూజించడం, విగ్రహారాధన చేయటం లాంటి అన్య సాంప్రదాయాలు వారు పాటించరు. విగ్రహారాధన చేయడం లాంటి అన్య సాంప్రదాయాలు వారు పాటించరు. కాబట్టే ఆయన చిత్తంలోనున్న మోసేలో అన్య సాంప్రదాయాలు ఉండకూడదు అని హెబ్రీరాలనేటువంటి తన తల్లినే దాదిగా అందించాడు. ఇక్కడ ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో ఆలోచించాలి. మోషే క్షేమంగా ఉండటానికి, అతనికి అన్ని సదుపాయాలు అందటానికి ఒక అన్య ప్రదేశంలో, మరి మోసేను అన్య ప్రదేశంలోకి పంపినప్పటికీ అతనికి దేవునిని గూర్చిన సంగతులు తెలియజేయడానికి, అన్య ఆచారాలు అవలంబించకుండా ఉండటానికి ముందుగానే ప్రభు మార్గాలను సిద్ధం చేశాడు. మోసే చుట్టూ తన కాపుదలనుంచాడు. మోసే ఫరో భవనంలోకి చేర్చబడకముందే, ఆ అన్య సాంప్రదాయపు ప్రదేశంలోకి వెళ్ళకముందే అతని ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కోసం దేవుడు తన ఏర్పాటును చేశాడు. ఏ ఆధారము లేక మరణించవలసినటువంటి మోసే జీవితాన్ని, తన చుట్టూ ఉన్న పరిస్థితులను చక్కదిద్దాడు దేవుడు. చంపమని శాసనం చేసింది ఏ రాజో, ఆ రాజుకే వారసునిగా, ఆ రాజుగారి ఇంటికే మోసే చేర్చబడ్డాడు. వింటున్నారా ప్రియులరా? ఇంకా నా చాప్టర్ క్లోజ్ అని మీరు అనుకుంటుంటే, ఏదైతే మిమ్మల్ని త్రోసివేసిందో అదే ఆహ్వానించే అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. కార్యం ఆల్రెడీ జరిగించాడు, తొందరలోనూ స్వతంత్రించుకోవాలి. ఇలాంటి ఆశ్చర్యమైన కార్యాలు చేయటం కేవలం మన దేవునికి మాత్రమే సాధ్యం. ఒకసారి నీ గతాన్ని జ్ఞాపకం చేసుకొని చూడు. నీవు వచ్చినటువంటి పరిస్థితిని, నీ చుట్టూ మారుతున్నటువంటి ఆ పరిస్థితులను ఒక్కసారి నిజాయితీగా గుర్తు చేసుకుని ఆలోచించి చూడు. ఎలాంటి సమస్యల నుండి, ఎలాంటి అనారోగ్యాల నుండి, ఆపద నుంచి దేవుడు నిన్ను తప్పించాడో, ఎన్నిసార్లు పాపం నిన్ను పట్టుకోవాలని, నిన్ను ఈడ్చుకొని పోవాలని, అవమానించాలని ఎంత ప్రయత్నించిందో, ఎన్నిసార్లు నీ దేవుడు నీ యందు తనకున్న కనికరం చేత నిన్ను తప్పిస్తూ వస్తున్నాడో ఒక్కసారి గుర్తు చేసుకుని చూడు. నీకు అర్థమవుతుంది దేవుడు నేను ఎంతగా ప్రేమించాడో. ఇంకా మనకు ఆశ్రయం ఏది, మన సమస్యకు సమాధానం లేదే అని దిగులు పడుతున్న నీ జీవితంలో నీ వేదనంతటిని ఈనాడు లేకుండా చేశాడు. నీ జీవితంలో ఆయన చేసిన అద్భుత కార్యాలను ఆలోచించి చూస్తే తెలుస్తుంది కదా, ఆయన ఆనాడు చేసిన అద్భుతాలు ఈనాడు కూడా చేయగలడని. మరి ఎందుకు ఇంకా సందేహాలను నీ మనసులోకి రానిస్తూ ఉన్నావు? ఇంకా ఎందుకని ఆ యొక్క సమస్యను బట్టి చింతిస్తూనే ఉన్నావు? నీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉన్నావు. ఆయన సమస్తాన్ని బాగు చేయగలడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఆయన ఎలాంటి వ్యక్తినైనా సరిచేయగలడని ఎందరో సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. అసలు నీవు చేసినటువంటి పొరపాట్లను, నీవు తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయాలను గనుక
ఆయన సరిచేయకపోతే ఈరోజు నీ జీవితం, నీ సాక్ష్యం ఏమై ఉండేది? ఒకసారి ఆలోచించు. మరి అలాంటి దేవుడిని కలిగినటువంటి నీవు ఇప్పుడు నీకున్నటువంటి సమస్యలను చూసి, అసలు నా దేవుడు నన్ను ఈ స్థితి నుంచి లేవనెత్తగలడా, నన్ను రక్షించగలడా అని అనుమానించడం అసలు మంచిది కాదు కదా. దేవుని యందు పూర్తి విశ్వాసం కలిగి ఉండు ప్రియులారా. నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది. ఎన్నో అద్భుతాలు చేసిన నీ దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఎలాంటి ఆశ్చర్యక్రియలు అద్భుతాలైనా చేస్తాడు, కానీ ఈ విషయంలో మాత్రం అది అసాధ్యమనో లేక దేవుని యందు అపనమ్మకంతోనో ఉంటున్నామో అయితే అప్పుడే నీకు కలుగుచున్న ఈ యొక్క అవమానాలన్నీ అపనమ్మికను విడిచిపెట్టి ప్రార్థించి చూడు. ప్రభు నీ కోసం చేయవచ్చున్న ఆ మేలులకై సాక్షిగా నీవు ఎలా ఉండబోతున్నావో స్పష్టంగా నీవు గ్రహించగలుగుతున్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ మాటలు వింటున్న ప్రియులారా, యేసయ్య మీతో స్పష్టంగా మాట్లాడాడు. ఎంతకాలం నీకంటే నీ సమస్యను పెద్దదిగా చూసావేమో. ఇంకా నా వల్ల కాదు ఈ సమస్య నుంచి బయటపడతాం. ఈ అప్పు, ఈ రోగము, ఈ సమస్య, ఈ వివాహం, ఈ బంధకాలన్నీ నన్ను చుట్టుముట్టేసాయే, ఇంకా నా వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావా? అయితే యేసయ్య నీ కొరకు గొప్ప ప్రణాళికను సిద్ధం చేశాడు. అయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? నీ జీవితం చాలా దూరం వచ్చేసింది, కానీ ఇంకా ప్రారంభించబడలేదు అనుకుంటున్నావా? నీ జీవితంలో చాలా ముందుకు వచ్చేసావు, ఇంకా ప్రారంభించబడలేదని అనుకుంటున్నావా? ఆది అంతమైన దేవుడు, ఆరంభం ఆయనే, అంతం ఆయనే. అయితే ఈరోజు నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. ప్రభువా, నీవు నన్ను మర్చిపోయి ఉంటే నా జీవితంలో ఏనాడో గతించిపోయేది నా జీవితం. ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో సమస్యల నుంచి నన్ను రక్షించావు దేవా. ఎన్నో అవమానాలు నా మీద రాకుండా నన్ను దాచి కాచి కాపాడవే. మరెన్నో నిందలు నాకు మేలుకరంగా మార్చేసావే. నేను ఈరోజు నీ ఇలా ఉన్నానంటే అది కేవలం నీ దయే అయ్యా. నీ ప్రేమే నన్ను ఆదరించింది, నీ ప్రేమే నన్ను బలపరిచింది. ఇంత గొప్ప ప్రేమను, కృపను పొందుకోవడానికి నేను ఏపాటి వ్యక్తిని ప్రభువా? ఏ యోగ్యత లేని నాపై నీవు చూపినటువంటి ప్రేమకు, నా కోసం నువ్వు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలకు ఏమిచ్చి నేను మహింపరచగలను దేవా? ఎన్నిచ్చి నీ రుణం తీర్చుకోగలుగుతాను దేవా? నాకున్న ప్రతి సమస్య నుండి నన్ను నువ్వు విడిపించగలవని, నా కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని చక్కదిద్దగలవని తెలుసు కూడా నా చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి భయపడిన నా యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి నన్ను మన్నించు దేవా. నీవు చేసిన త్యాగాన్ని, నీవు చేసిన గొప్ప అద్భుతాలను గురించి ఇతరులకు సాక్షిగా నిలిచి నీ మార్గంలో ముందుకు సాగిపోయేటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. నా సమస్యలను గురించే చింతించకుండా వాటితో నీ గురించి చెప్తాను. జీవితంలో అన్ని విషయాల మీద జయం పొందుకునేటువంటి వ్యక్తిగా, నిన్ను సంతోషింపజేసేటువంటి జీవితాన్ని కలిగి ఉండినట్లుగా నన్ను దీవించవు తండ్రి. సమస్తము సమకూర్చి మేలు చేసే దేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, నా జీవితాన్ని నాకు అర్థమయ్యేలా చేశావు. సమస్యలకు నేను సువార్త ప్రకటించే వ్యక్తిగా నన్ను చేశావు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చావు. ఏది నాకు సమస్య వ్యతిరేకంగా వస్తుందో, ఏ శరీర బలహీనత, ఏ మానసిక ఒత్తిడి, ఏ అప్పు ఏది వచ్చినా ఆ యొక్క సమస్యకు నిన్ను గురించి చెప్పేటువంటి దమ్ము, ధైర్యం నాకు అనుగ్రహించి ఈరోజు నీ మాటలు ఎందరు వింటున్నారో వారి జీవితాల్లో పెను మార్పులను సంభవింపజేశావు. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్.